రేవంత్ వచ్చారు, ఓడించారు. ముఖ్యమంత్రి పర్యటనకు ముందు జోష్ మీద నరేందర్ రెడ్డి, సీఎం ప్రచారం తర్వాత ఎమ్మెల్సీ ఫలితం తారుమారు. కాంగ్రెస్ మంచి చేస్తేనే ఓటు వేయాలనుకోవడం కొంప ముంచింది. నరేందర్ రెడ్డి ఓటమిపై ఆయన అనుచరులు మండిపాటు. ఏదైతే ముఖ్యమంత్రి ఎక్కడెక్కడ పోయిండో, ముఖ్యమంత్రి పోయిన చోట్ల అన్ని చోట్ల కూడా ఓడిపోయిందని చెప్తానికి ఒక ఉదాహరణ ఉంది. ఎందుకోసం ఆయన ఒక్కడ హార్డ్ వర్క్ చేస్తున్నారు. మరి ఏమైపోతుంది ఏమో కానీ మరి తెలంగాణలో మాత్రమే సక్సెస్ అయ్యాను. కానీ ఎందుకు ఈ ఎన్నికలు పోయే లోపలే ఆయనకు ఇబ్బంది అయితే ఎదురవుతుంది. ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో కానీ మిగిలిన ఏదైతే ఢిల్లీలో స్టార్ కంపెనర్గా తిరిగినటువంటి నేపథ్యం కానీ, ఏదైతే మిగతా రాష్ట్రాల్లో ఆయన స్టార్ కంపెనర్గా తిరిగిన సందర్భాలు కానీ, ఎక్కడ పోయినా కూడా ఆయన ఓడిపోయినటువంటి సందర్భాలు అని సోషల్ మీడియా ట్రోల్ చేస్తున్నారు. ఏదైతే ఆల్ఫోర్స్ అధినేత నరేందర్ రెడ్డి ఓటమికి కూడా కారణము సీఎం గారు చేసినటువంటి వ్యాఖ్యలు. సీఎం గారు ఏదైతే మీ నిధులు నియామకాలు మీకు అవసరాలకు అన్ని ఇచ్చామో అవి ఇస్తేనే మాకు ఓటేయండి, లేకపోతే మీరు ఏది వేయద్దు, మీ ఉచిత గ్యాస్ ఎన్నో పథకాలు పెట్టినా, ఆ ఉచిత పథకాలతో పాటు అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు పెట్టినా అవన్నీ వస్తేనే మా నరేందర్ రెడ్డిని గెలిపించాలి, లేకపోతే నరేందర్ రెడ్డిని గెలిపించద్దని చెప్పినటువంటి ఆ వ్యాఖ్యలే నిజంగా ఆయన కొంప ముంచినటువంటి పరిస్థితి ఉంది. గెలిచేటువంటి పరిస్థితి నరేందర్ రెడ్డి కంపల్సరీ ఆల్ఫోర్స్ సంస్థల అధినేత తప్పకుండా గెలిచేటువంటి నేపథ్యం. ఏదైతే సీఎం గారు వచ్చిన తర్వాత ఆ గ్రాఫ్ మొత్తం తగ్గిపోయింది అనేటువంటి పరిస్థితి అయితే అక్కడ ఉన్నటువంటి అనుచరులు చెప్తున్న నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఇక రేవంత్ వచ్చారు, ఓడించారు. రేవంత్ వచ్చి ఓడించినటువంటి ప్రధానంగా కూడా మనం చూస్తున్నాం.